ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొడుతున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ గారి పక్కన నటించడానికి ఏ హీరోయిన్ అయినా ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో నటించడానికి నో చెప్పిందట. మరి దానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలయ్య వినాయక్ కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా టబు శ్రేయ నటించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. 2002లో అప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్సేషన్ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ముందుగా టబు ప్లేస్లో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణని అనుకున్నారట. ఇదే విషయాన్ని రమ్యకృష్ణకు చెప్పడంతో ఆమె నో చెప్పిందట. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి పాత్రకు రమ్యకృష్ణని హీరోయిన్గా అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ ఆ పాత్రకు నో చెప్పిందట. ఎందుకంటే ఆమె ఆ సమయానికి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సమయంలో రెండో బాలకృష్ణకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించాల్సి వస్తే తన సినీ కెరీర్పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ సినిమాలో నటించడని డైరెక్టర్ వినాయక్ మొహం మీదే చెప్పేసిందట. ఆ తర్వాత ఆ పాత్రకి హీరోయిన్ టబుని తీసుకున్నారు. అలాగే కొడుకు పాత్ర పక్కన హీరోయిన్గా శ్రేయాని తీసుకున్నారు. అయితే బాలయ్యకు చెల్లిగా దేవయాని నటించింది. ఈ పాత్ర కోసం ముందుగా మరో హీరోయిన్ లయను అనుకున్నారట. ఆమె చెల్లిగా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో అప్పుడు దేవయానిని తీసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.